అమావాస్య తిథిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏడాదికి 12 అమావాస్య తిథులు ఉంటాయి. ప్రతి అమావాస్య తిథికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ అమావాస్య తిథుల్లో శని అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. శనివారం వచ్చే అమావాస్యను శని అమావాస్య అంటారు. దీనిని శనీశ్చరి అమావాస్య అని కూడా అంటారు. శని అమావాస్య ప్రతి సంవత్సరం 1 లేదా 2 సార్లు మాత్రమే వస్తుంది. శనీశ్వరుడు అమావాస్య రోజున జన్మించాడని నమ్ముతారు. కనుక శనీశ్వరుడి కోపం నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజున శనిదేవుణ్ణి పూజిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం శని అమావాస్య ఎప్పుడు వస్తుంది, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో చివరి అమావాస్య పాల్గొన మాసంలో వస్తుంది. ఈసారి ఏడాది చివరి అమావాస్య శనివారం రోజున రావడంతో శని అమావాస్యగా ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిథి మార్చి 28న సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు మార్చి 29న సాయంత్రం 4:30 ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో శని అమావాస్య మార్చి 29న జరుపుకుంటారు. శని అమావాస్య ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శనీశ్వరుడు కోపాన్ని శాంతింపజేయడానికి, దానానికి శని అమావాస్య రోజు ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున శని దేవునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శని అమావాస్య రోజున శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆవ నూనెలో కలిపిన నువ్వులను సమర్పించాలి. నల్లని వస్తువులను దానం చేయాలి. ఈ రోజున శనీశ్వరుణ్ణి అభిషేకం చేయాలి. శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు మంత్రాలను కూడా జపించాలి. జ్యోతిష శాస్త్రంలో శనీశ్వరుడు కర్మకు తగిన ఫలితాలను ఇచ్చేవాడని పేర్కొంది. అంతేకాదు న్యాయదేవుడు అని చెప్పబడుతుంది. శనిదేవుణ్ణి అత్యంత క్రూరమైన గ్రహం అని కూడా పిలుస్తారు. శనీశ్వరుణ్ణి విధి సృష్టికర్త అని కూడా అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు వ్యక్తి చేసిన కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. కర్మలను బట్టి శిక్షిస్తాడు. శనీశ్వరుడి అనుగ్రహం అపారం. భక్తితో పూజించిన భక్తుల కోరికలను తీరుస్తాడు.